పాకిస్తాన్ లో అత్యధిక మంది చూసిన పైరేటెడ్ బాలీవుడ్ చిత్రంగా రణ్వీర్ సింగ్ ధురంధర్ సినిమా రికార్డులకు ఎక్కింది. ఇంతలో ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ పాకిస్తాన్ లో స్ట్రీమింగ్ అవుతోన్న టాప్ 10 సినిమాల జాబితాను ప్రకటించింది. ఆసక్తికరంగా ఇందులో 4 భారతీయ సినిమాలున్నాయి. అందులోనూ ఒక తెలుగు సినిమా ఏకంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. పాకిస్తాన్ లో నెట్ఫ్లిక్స్ లో అత్యధిక మంది వీక్షించిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగుతో హిందీ, తమిళ్, కన్నడం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు పాకిస్తాన్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. నవంబర్ 7, 2025 థియేటర్లలో విడుదలైన రష్మిక చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ పాకిస్తాన్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ ఏడాది నెట్ఫ్లిక్స్ లో అత్యధిక మంది చూసిన సినిమాగా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇక గర్ల్ ఫ్రెండ్ గా టైటిల్ రోల్ చేసిన రష్మిక మందన్న భూమి పాత్రలో జీవించింది, ప్రాణం పోసింది, అదరగొట్టింది. ఫన్నీగా కనిపిస్తూనే రెచ్చిపోయింది, విశ్వరూపం చూపించింది, సెటిల్డ్ గా చేసి ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో వావ్ అనిపించింది. ఇందులో ఆమెది బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. పాకిస్తాన్ మెచ్చిన గర్ల్ ఫ్రెండ్. పాకిస్తాన్ లో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాల్లో 4 భారతీయ చిత్రాలున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే రణ్వీర్ సింగ్ ధురంధర్ ను మించి ఓ తెలుగు సినిమాను ఎక్కువ చూస్తున్నారు పాక్ సినిమా ప్రేక్షకులు. ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇందులో రణ్వీర్ తో పాటు అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇండియాలో 1000 కోట్ల వైపు వేగంగా పరుగులు తీస్తున్న ధురంధర్ మూవీ పాకిస్తాన్ లో కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. వాస్తవానికి ఈ సినిమాపై పాకిస్తాన్ లో నిషేధం ఉంది. అయినప్పటికీ అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజా నివేదికల ప్రకారం ఈ సినిమా విడుదలైన కేవలం 2 వారాల్లోనే పాకిస్తాన్ లో 2 మిలియన్లకు పైగా ఇల్లీగల్ డౌన్లోడ్లు మొదలయ్యాయని అంచనా. తద్వారా గత 20 ఏళ్లలో పాకిస్తాన్ లో అత్యధిక మంది చూసిన పైరేటెడ్ బాలీవుడ్ చిత్రంగా రణ్వీర్ సింగ్ ధురంధర్ సినిమా రికార్డులకు ఎక్కింది. ఇంతలో ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ పాకిస్తాన్ లో స్ట్రీమింగ్ అవుతోన్న టాప్ 10 సినిమాల జాబితాను ప్రకటించింది. ఆసక్తికరంగా ఇందులో 4 భారతీయ సినిమాలున్నాయి. అందులోనూ ఒక తెలుగు సినిమా ఏకంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. పాకిస్తాన్ లో నెట్ఫ్లిక్స్ లో అత్యధిక మంది వీక్షించిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగుతో హిందీ, తమిళ్, కన్నడం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు పాకిస్తాన్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. నవంబర్ 7, 2025 థియేటర్లలో విడుదలైన రష్మిక చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ పాకిస్తాన్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ ఏడాది నెట్ఫ్లిక్స్ లో అత్యధిక మంది చూసిన సినిమాగా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇక గర్ల్ ఫ్రెండ్ గా టైటిల్ రోల్ చేసిన రష్మిక మందన్న భూమి పాత్రలో జీవించింది, ప్రాణం పోసింది, అదరగొట్టింది. ఫన్నీగా కనిపిస్తూనే రెచ్చిపోయింది, విశ్వరూపం చూపించింది, సెటిల్డ్ గా చేసి ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో వావ్ అనిపించింది. ఇందులో ఆమెది బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. పాకిస్తాన్ మెచ్చిన గర్ల్ ఫ్రెండ్. పాకిస్తాన్ లో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాల్లో 4 భారతీయ చిత్రాలున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే రణ్వీర్ సింగ్ ధురంధర్ ను మించి ఓ తెలుగు సినిమాను ఎక్కువ చూస్తున్నారు పాక్ సినిమా ప్రేక్షకులు. ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇందులో రణ్వీర్ తో పాటు అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇండియాలో 1000 కోట్ల వైపు వేగంగా పరుగులు తీస్తున్న ధురంధర్ మూవీ పాకిస్తాన్ లో కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. వాస్తవానికి ఈ సినిమాపై పాకిస్తాన్ లో నిషేధం ఉంది. అయినప్పటికీ అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజా నివేదికల ప్రకారం ఈ సినిమా విడుదలైన కేవలం 2 వారాల్లోనే పాకిస్తాన్ లో 2 మిలియన్లకు పైగా ఇల్లీగల్ డౌన్లోడ్లు మొదలయ్యాయని అంచనా. తద్వారా గత 20 ఏళ్లలో పాకిస్తాన్ లో అత్యధిక మంది చూసిన పైరేటెడ్ బాలీవుడ్ చిత్రంగా రణ్వీర్ సింగ్ ధురంధర్ సినిమా రికార్డులకు ఎక్కింది. ఇంతలో ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ పాకిస్తాన్ లో స్ట్రీమింగ్ అవుతోన్న టాప్ 10 సినిమాల జాబితాను ప్రకటించింది. ఆసక్తికరంగా ఇందులో 4 భారతీయ సినిమాలున్నాయి. అందులోనూ ఒక తెలుగు సినిమా ఏకంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. పాకిస్తాన్ లో నెట్ఫ్లిక్స్ లో అత్యధిక మంది వీక్షించిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగుతో హిందీ, తమిళ్, కన్నడం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు పాకిస్తాన్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. నవంబర్ 7, 2025 థియేటర్లలో
పిల్లలు విడుదలైన రష్మిక చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ పాకిస్తాన్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ ఏడాది నెట్ఫ్లిక్స్ లో అత్యధిక మంది చూసిన సినిమాగా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇక గర్ల్ ఫ్రెండ్ గా టైటిల్ రోల్ చేసిన రష్మిక మందన్న భూమి పాత్రలో జీవించింది, ప్రాణం పోసింది, అదరగొట్టింది. ఫన్నీగా కనిపిస్తూనే రెచ్చిపోయింది, విశ్వరూపం చూపించింది, సెటిల్డ్ గా చేసి ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో వావ్ అనిపించింది. ఇందులో ఆమెది బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు.
ఒక్క నిమిషం. ఛాలెంజింగ్ పాత్రలో రాధిక. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రాధిక శరత్ కుమార్ అందించిన సేవల గురించి చెప్పాల్సిన పని లేదు. దాదాపు భారతీయ భాషలన్నిటిలోనూ రాధిక పనిచేశారు. తమిళ చిత్రాలతో మొదలైన ఆమె నట ప్రస్థానం తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ పరిశ్రమల్లోనూ కొనసాగింది. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రస్థానం ఆమెది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలుగా సత్తా చాటడమే కాకుండా రాజకీయ రంగంలోనూ రాణించారు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే వెండి తెరపై మాత్రం లేడీ ఓరియంటెడ్ చిత్రాలు పెద్దగా చేయలేదు. 1980-90 దశకంలో హీరోయిన్ గా వెలుగు వెలిగిన అనంతరం 1980-90 దశకంలో హీరోయిన్ గా వెలుగు వెలిగిన అనంతరం తర్వాతి తరం హీరోలకు మామ్ పాత్రలో నటించారు. అలాగే బుల్లితెరపై కూడా మెరిశారు. అయితే ఇక్కడ మాత్రం సోలోగా సత్తా చాటారు. రాధిక ప్రధాన పాత్రలో ఎన్నో సీరియల్స్ తెరకెక్కాయి. ఈ విషయంలో రాధిక ఓ బ్రాండ్ గానే బుల్లితెరపై తనదైన ముద్ర వేశారు. విభిన్న పాత్రల్లో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు. అలాగే డేర్ అండ్ డాషింగ్ ఉమెన్ గాను ఆమె గుర్తింపు ఉంది. ఎలాంటి విషయంపైనైనా ఓపెన్ గా మాట్లాడటం ఆమె నైజం. ఈ నేపథ్యంలో తాజాగా రాధిక శరత్ కుమార్ వెండితెరపై సోలోగా సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. రాధిక ప్రధాన పాత్రలో తీకిడవి అనే చిత్రం తెరకెక్కుతోంది. మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను స్టార్ హీరో శివ కార్తికేయన్ నిర్మిస్తున్నాడు. ఇందులో రాధిక పౌరుతాయి అనే రుణాలిచ్చే వృద్ధురాలి పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్రలో రాధిక ఆహార్యం ఎంతో వైవిధ్యంగా ఉంది. ముసలి అవ్వగా రాధిక ఆ పాత్రలో ఒదిగిపోయినట్టే కనిపిస్తున్నారు. రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం రాధిక వయసు 63 ఏళ్లు. అయినా వయసు జస్ట్ నెంబర్ మాత్రమేనని, ఎంతో యాక్టివ్ గా సినిమా చేయటం ఆమె జనరేషన్ నటీమణుల్లో ఆమెకే చెల్లిందని చెప్పాలి. రాధ, శోభన, భానుప్రియ, వాణి విశ్వనాథ్ ఇలా చాలా మంది నటీమణులు ఉన్నా వాళ్ళెవరూ ఇండస్ట్రీలో అంత యాక్టివ్ సినిమాలు చేయలేదు. అవకాశాలు వస్తే నటించడం తప్ప తమకు తాముగా అవకాశాలు సృష్టించుకోలేకపోతున్నారు. రాధిక ఇతర సంస్థల్లో పనిచేస్తూనే సొంతంగా నిర్మాణ సంస్థను కూడా రన్ చేస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ ఎన్నో నిర్మిస్తున్నారు. సీరియల్స్ డిస్ట్రిబ్యూషన్ లోనూ రాధిక సంస్థకు మంచి పేరుంది. మాజీ సీఎంల మైత్రి బంధం. తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మధ్య బలపడుతున్న బంధం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే వీరి మధ్య స్నేహబంధం మొగతొడిగినా తాజా పరిణామాల మధ్య ఒకరికొకరు సహకరించుకోవాల్సిన పరిస్థితులతో రాజకీయాల్లో ఎటువంటి మలుపులు చోటు చేసుకోనున్నాయనే ఉత్కంఠ పెరుగుతోంది. ప్రస్తుతం పొత్తు రాజకీయాలకు దూరంగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ భవిష్యత్తులో పొత్తు పెట్టుకుని పనిచేస్తారా, లేక ఒకరికొకరు అండగా నిలుస్తూ ఎవరికి వారే రాజకీయంగా పావులు కదుపుతారా అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. 2 రోజుల క్రితం ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం వద్ద వేసిన పోస్టర్లో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు పెట్టడం, అదేవిధంగా ఎన్నడూ లేనట్టు హైదరాబాద్ లో కూడా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం కూడా రాజకీయంగా ఆసక్తిగా మారిందని అంటున్నారు. ఇక తాజా పరిణామాలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య స్నేహం బలపడిందనే సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన స్వరాష్ట్రం కన్నా ఏపీ వ్యవహారాలపై ఎక్కువగా మాట్లాడటం కూడా కొత్త సందేహాలకు తావిస్తోంది. అయితే ఈ సరికొత్త రాజకీయాల వల్ల ఎవరికి ప్రయోజనం అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో అధికార పార్టీ టీడీపీని తీవ్రంగా వ్యతిరేకించే కేసీఆర్ ఎక్కువగా ఏపీ వ్యతిరేక భావజాలంలోనే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని వెనకేసుకురావడమో లేక ఆ పార్టీని బలపరచడం వలనో కేసీఆర్ కు రాజకీయంగా ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా ఎదురెదుతున్న బీఆర్ఎస్ దేశంలో తటస్థ రాజకీయాలను ఎంచుకుంది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అటు బీజేపీకి దగ్గర కాలేకపోతోంది. ఇక మూడో ప్రత్యామ్నాయం కూడా లేక తెలంగాణలో ఒంటరిగా మిగిలిపోయింది. ఇక ఏపీలో కూడా వైసీపీ ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎన్డీఏ కూటమి వల్ల అధికారం కోల్పోయిన వైసీపీ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో చేతులు కలిపే సాహసం చేయలేకపోతోంది. అదే సమయంలో రాష్ట్ర విభజనకు కారణమైన బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడిచి ప్రయత్నం పైన తర్జన భర్జన పడుతోందని తెలుస్తోంది. అంటున్నారు ఎన్నిసార్లు రాస్తారా బాబు. అదే సమయంలో రాష్ట్ర విభజనకు కారణమైన బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడిచే ప్రయత్నం పైన తర్జన భర్జన పడుతోంది. ఇక టీడీపీ వ్యతిరేక భావజాలంతో ఇరు పార్టీల క్యాడర్ ఒకటిగా మాట్లాడుతున్నా రాజకీయంగా ఎదురయ్యే పరిణామాలను అంచనా వేసిన తర్వాతే
బీఆర్ఎస్ తో బహిరంగ దోస్తీ చేయాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. ఇక పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేసిన ఫ్లెక్సీపై రాష్ట్రంలో రాష్ట్రంలో ఎలాంటి చర్చ జరుగుతోందన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన రాజకీయాల కోసం ఎవరినైనా వాడుకుంటారని, తెలంగాణ భావజాలాన్ని రగిల్చడానికి ఆయన చంద్రబాబును బూచిగా చూపుతారని అంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న వైసీపీని కేసీఆర్ వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు. వైసీపీ ద్వారా కేసీఆర్ కు ప్రయోజనం తప్పితే ఆయన ద్వారా వైసీపీకి ఎలాంటి మేలు ఉండదని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ సీఎం జగన్ రెడ్డితో సత్సంబంధాన్ని కొనసాగించడం వల్ల తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం కేసీఆర్ కు దగ్గరయ్యే పరిస్థితి ఉంది, కానీ కేసీఆర్ వల్ల ఏపీలో ఏ వర్గం జగన్ కు దగ్గరయ్యే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. అదే సమయంలో రాష్ట్ర విభజనకు కారణంగా కాంగ్రెస్ ను ద్వేషిస్తున్న మాదిరిగానే కేసీఆర్ ను మెజార్టీ ప్రజలు చీదరించుకుంటున్నారని, అది గమనించకుండా కేసీఆర్ రాజకీయ వ్యూహంలో వైసీపీ ఇరుక్కుంటే అసలుకే ప్రమాదం వస్తుందని అంటున్నారు.
వైఫ్ ఆఫ్ మోడీ. ఆమె పేరు యశోదాబేన్. ఆమె ఈ దేశ ప్రధాని మాజీ భార్య. ఆమె గురించి అంతకంటే ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె పూర్వాశ్రమంలో టీచర్గా పనిచేసేవారు అని కూడా చెప్తారు. ఇదిలా ఉంటే యశోదాబేన్ హైదరాబాద్ లో కనిపించారు. ఆ మాట అనడం కంటే ఆమె భాగ్యనగరానికి అతిథిగా వచ్చారు అనడం సబబు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం, ఆధ్యాత్మికం కూడా. ఆమె తన సోదరుడితో పాటు 18 మందికి పైగా బంధువులతో కలిసి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు అని చెప్తున్నారు. ఇక యశోదాబేన్ హైదరాబాద్ లో కీలక ఆలయాలను సందర్శిస్తున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆమె నగరంలోని అనేక చారిత్రాత్మక ఆలయాల్లో పూజలు చేయడం ఆసక్తిని పెంచింది. వాటిలో చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, అలాగే లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక ఆమె గతంలో కూడా ఒక విడత హైదరాబాద్ వచ్చారని, అనేక ఆలయాలను సందర్శించి పూజలు చేశారని చెప్తారు. ఇక చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న పలు చారిత్రాత్మక ఆలయాలను ఇది చెప్తున్నారు అని రాస్తున్నాడు అన్నట్టు. పూజలు చేశారు అంతే. ఇక ఆమె గతంలో కూడా ఒక విడత హైదరాబాద్ వచ్చారు, అనేక ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. ఇక చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న పలు చారిత్రాత్మక ఆలయాలను దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే యశోదాబేన్ కి బంధువులు హైదరాబాద్ లో ఉన్నారని అంటున్నారు. వారిలో కొంతమంది చాంద్రాయణగుట్ట దగ్గర RSS మైదానం ప్రాంతం దగ్గర నివసిస్తున్నారు. యశోదాబేన్ వారి ఇంటికి అతిథిగా వచ్చారు. మొత్తానికి చూస్తే యశోదాబేన్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి మాత్రం తెలుసు. ఆమెలో ఉన్న ఆధ్యాత్మికత గురించి ఈ విధంగా ఎక్కువ మందికి తెలుస్తోంది. అంత బాగుందా? సీతమ్మ వాకిట్లో ఆఫర్ల వెల్లువ. సీతారాం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది అందాల తార మృణాల్ ఠాకూర్. భాష సరిహద్దులతో సంబంధం లేకుండా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న ఈ అందాల నటి తొలి సినిమాతోనే స్టార్డమ్ అందుకుంది. సీతా మహాలక్ష్మి పాత్రలో ఆమె చూపిన సహజమైన అభినయం, అమాయకమైన అందం ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆ విజయం తర్వాత మృణాల్ క్రేజ్ వేగంగా పెరిగింది. నాని సరసన హాయ్ నాన్నలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరైంది. విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా మృణాల్ నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. అదే సమయంలో హిందీలోనూ పలు విభిన్న చిత్రాలతో తన నటనా ప్రతిభను నిరూపించుకుంది. ఇటీవలే సన్ ఆఫ్ సర్దార్ 2తో 2025కి విజయవంతంగా వీడ్కోలు పలికిన ఈ ముద్దుగుమ్మ వచ్చే ఏడాది వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమవుతోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ తనకు సినిమాల విషయంలో ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకోవడం ఇష్టమని, ముఖ్యంగా తనను ప్రాణంలా ఆరాధించే తెలుగు అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచకూడదనే పట్టుదలతో ఉన్నట్టు స్పష్టం చేసింది. బాలీవుడ్ తనకు కంఫర్ట్ జోన్ అయినప్పటికీ నటిగా సరిహద్దులు దాటి కొత్త సవాళ్లను స్వీకరించడమే తన అసలైన ఇష్టమని ఆమె చెప్పుకొచ్చింది. అయితే 2026లో మృణాల్ నటించిన రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి హిందీ చిత్రం దో దీవానే షెహర్ మే, మరొకటి అడవి శేష్తో కలిసి నటిస్తున్న క్రేజీ తెలుగు ప్రాజెక్ట్ డెకాయిట్. ఈ రెండు సినిమాలను ఏకధాటిగా చిత్రీకరించడం చాలా సవాల్తో కూడుకున్న పని అని, అయితే తన కళలను నిజం చేయడంలో సహకరించిన దర్శక నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఒకే సమయంలో రెండు వేర్వేరు భాషా చిత్రాల్లో నటించడం కష్టమైన ఆ వైవిధ్యమే తనకు సంతృప్తినిస్తుందని మృణాల్ పేర్కొంది. మొత్తానికి సీతగా మెప్పించిన ఈ భామ రానున్న సినిమాలతో మరింతగా వెలగడం ఖాయంగా కనిపిస్తోంది. రెడీయా?